అన్న శంకర వెంకటరెడ్డి గారు, ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలకు ఇవాళ ఈ నడి రోడ్డును చూస్తా ఉంటే ఈ జిల్లాలో ఏ ప్రోగ్రాములు లేకపోయినా కేవలం ఈ దారికుండానే శ్రీశైలం నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర కొనసాగుతా ఉన్నా నడి రోడ్డన్న సంగతిని పక్కన పెట్టి మండుతున్న ఎండల్లో కాతరి చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి అత్యతను పంచిపెడతా ఉన్నారు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. మీరందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లెళ్లకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ అటు కర్నూలు తీసుకున్నా, రాయలసీమ తీసుకున్నా, ప్రకాశం జిల్లా తీసుకున్నా, ఎక్కడ చూసినా కూడా ఇవాళ బోర్లు 1000 అడుగులు వేస్తే తప్ప నీళ్లు పడిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది. 3 సంవత్సరాలు ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు కట్టారా అంటే ప్రాజెక్టులు కట్టలేదు. మన కర్మ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో పాటు ఈ 3 సంవత్సరాలు తీసుకొచ్చింది ఏమిటి అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వరుసగా కరువులే. కరువులు, అకాల వర్షాలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆయనతో పాటు మనకు వచ్చినవి ఏమిటి అంటే ఇవి. పక్కన వెలుగొండ ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు కావస్తా ఉంది దాదాపుగా. ఇవాళకి కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రాజెక్టుకు కనీసం 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పరిగెత్తించాల్సింది పోయి, బడ్జెట్ కేటాయింపులు వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటారంటే ముష్టేసినట్టు 100 కోట్లు ఇచ్చారు. టనల్ దాదాపుగా 18.82 కిలోమీటర్ల టనల్ ఉంటే, ఆ టనల్లో మొదటి టనల్లో ఇంతవరకు కేవలం 10 కిలోమీటర్లు అయింది. ఇంకా 8.82 కిలోమీటర్లు టనల్, మొదటి టనల్లో తవ్వకాలు ఇంకా చేయాలి. రెండవ టనల్లో 18.82లో మొదటి టనల్లో 13.73 కిలోమీటర్లు తవ్వారు. చేయాల్సింది ఇంకా 5 కిలోమీటర్ల పైన పెండింగ్ పనులున్నాయి. రెండవ టనల్లో 18.83 కిలోమీటర్లను కేవలం 10 కిలోమీటర్లు తవ్వారు. మరో 8.8 కిలోమీటర్లు టనల్ తవ్వకాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఉట్టి టనల్లోనే పూర్తి చేయడానికి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ప్రాతిపదికన పనులు జరిగిస్తే ప్రాజెక్టు పనులైనా పూర్తవుతాయి. మన కర్మ ఏంటంటే, ప్రాజెక్టుకు ముష్టేసినట్టు 100 కిలోమీటర్లు చేస్తే ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయని చెప్పిన అడుగుతా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. టనల్ పనులు పూర్తయ్యే లోపల హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కావాలి. అప్పుడే టనల్లోకి హెడ్ రెగ్యులేటర్ కుండా టనల్లోకి నీళ్లు పంపించగలుగుతాం. ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు ఇంతవరకు మొదలే పెట్టలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఏ ప్రాజెక్టు చూసినా చంద్రబాబు నాయుడు గారు సమర్థాన్ని ప్రేమ చూపిస్తాడు. కారణం, చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు కట్టాలన్న ఆలోచన లేదు. రైతుల మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఎవరి మీద ఉంది, ఎంత ప్రేమ ఎవరి మీద ఉంది అంటే కాంట్రాక్టర్ల మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉంది. వాళ్ళు పనులు చేయకపోయినా పర్వాలేదు, కాంట్రాక్టర్లు మాత్రం విపరీతంగా రేట్లు పెంచేసుకొని చెక్కులు చంద్రబాబు నాయుడు గారికి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్టర్లు డబ్బులు దున్నుకునే కార్యక్రమం మాత్రం గొప్పగా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. రైతుల మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ లేదు. ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి దేని మీద ఉంది అంటే డబ్బు 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 డబ్బ. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దేని మీద ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు గారి పాలన దేవుడి దయ వల్ల చూస్తా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక కళ్ళు మూసుకుంటే సంవత్సరము 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత వచ్చేది మనందరి పరిపాలన వస్తుంది, రైతుల పరిపాలన వస్తుంది అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా అని చెప్పి గట్టిగా మాటిస్తున్నాం. నిజంగా వెలుగొండ ప్రాజెక్టుకు ఎవరైనా చేసినాడు అంటే, ఏదైనా చేసినాడు అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు చేశారు అని చెప్పి గర్వంగా కూడా ఇవాళకి చెప్పగలుగుతాం.
మీ అందరి ఆప్యాయతలకు పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు వస్తాయో రావో నాకైతే తెలియదు. మామూలుగా అయితే రావాలి. కారణం ఏంటంటే ఒక పార్టీ గుర్తు మీద నుంచి గెలిచి వేరే పార్టీకి వెళ్ళిపోతే బుద్ధి జ్ఞానం ఉన్నాడేమో కూడా రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేయకపోతే పార్టీలోకి తీసుకున్న ఆ బుద్ధి జ్ఞానంలోని ఆ పెద్ద మనిషి దుష్కర్మకారంలో చేయించాలి. ప్రజాస్వామ్యం మీద వీళ్ళకు గౌరవం లేదు. ప్రజలంటే వీళ్ళకు చులకన భావన, రైతులంటే వీళ్ళకు ఇంకా ఇంకా చులకన భావన. వీళ్ళకి నేను ఓనవక్కని చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలవాలి అని అంటే ఎంపీటీసీలు లాక్కోవడము, కార్పొరేటర్లను లాక్కోవడము, ఎమ్మెల్యేలను లాక్కోవడం జరగదు. ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలవాలి అంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటూనే మాట్లాడాలని తెలుసుకోండి. ఇవాళ అందరూ బతికే ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత అందరం కూడా చనిపోతాం. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి అని ఆరాటపడే వ్యక్తి మంచి రాజకీయ నాయకుడు అవుతాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నా. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అని చెప్పడానికి గర్వపడతాం. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫోటో ప్రతి ఇంట్లో ఉందని చెప్పి చెప్పుకోవడానికి ఒక కార్యకర్తలు ఇంకా సకాలంగా కోడలు ఎగిరేసి చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎవరు కూడా చెప్పుకునే పరిస్థితి ఉండదు. కారణం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే పేదలను ఇంకా అడగదొక్కారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా లోటుకు పడేశారు. చదువుకుంటున్న పేదలకు అప్పుల పాలు కాకుండా ఉండాలి అనంటే, పేదరికం నుంచి పోవాలి అనంటే ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం ఆ దివంగత నేత కలగన్న స్వప్నం. ఆ పథకాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజార్చారు అనంటే మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు. ఇచ్చేది కట్టేది కేవలం 20,000-30,000 మేము కడతాం. ₹1,00,000 పైగా అయ్యే కోర్సులకు మిగిలిన ఆ సొమ్మంతా కూడా మీరు అప్రూపాలు తెచ్చుకోండి, పిల్లలు చదివించుకోండి అనే మాటలు ఇవాళ మళ్ళీ వినిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ రోజు దివంగత నేత దేశంతో పోటీపడి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలని 48 లక్షల ఇల్లు మన రాష్ట్రంలో కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రంలో జారిపోయింది. ఇవాళ పెన్షన్ల పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ గ్రామాలలో ఎవరైనా చనిపోతేనే మాకు పెన్షన్లు వస్తాయి అని చెప్పి ఇవాళ ఎదురు చూస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కాలం ఎగిరేసుకొని ప్రతి కార్యకర్త మా నాయకుడు ఈయన అని చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు చూపించి ఇలాంటి వెన్నుపోటుదాడు, ఇలాంటి మోసగాడు, ఇలాంటి దుర్మార్గులు ఇక దేశంలో ఎవరు ఉండరు అని చెప్పే రోజులో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి. ఆ సువర్ణయుగం మళ్ళీ రావాలి. ఆ సువర్ణయుగం మనమందరం కలిసికట్టుగా ఒక్కటై
రాజకీయాలలో అబద్ధాలు చెప్పే వాళ్ళను, రాజకీయాలలో మోసం చేసే వాళ్ళను, రాజకీయాలలో వెన్నుపోటలు పొడిచే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా మనమందరం ఒక్కటే చేసిన రోజు జరుగుతుంది. అంతవరకు చేతులు చేసి అడుగులు అడుగు వేసి తోడుగా నిలబండి అని చెప్పి సవినయంగా మరొక్కసారి ప్రతి అక్క ప్రతి చెల్లెళ్లకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.